ఈ ప్రాజెక్టును ఆపడానికి ఇటేమో ప్రతిపక్షం కానీ ప్రతిపక్షం నానా కుయుక్తులు పడుతూ ఉంటాయి. గతంలోనూ అలానే పనింది, ఇప్పుడు అలానే ఉంది. మరో పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి ఇంట్లో కూర్చున్నటువంటి ఫామ్ హౌస్ పరిమితమైనటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు, వారి తాలూకా పార్టీలంతా కూడా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. మొన్న కూడా కేటీఆర్ గారు ఏదో మాట్లాడుతున్నారు, చిన్నప్పటి నుంచి ఇంటా ఉన్నాం, మేము కాళేశ్వరం కట్టి చూపించాం, మీరు ఇంకా పోలవరం నుంచి కట్టలేదని. పోలవరం తాలూకా చరిత్ర, తాలూకా ప్రాజెక్టు ఎలాంటిదో తెలిస్తే ఖచ్చితంగా మీరు అలా మాట్లాడరు. మీరు కాళేశ్వరం కట్టారు, అది కాళేశ్వరం కాదు కూలేశ్వరం అని యావత్తు భారతదేశం అంతా కూడా మీ గురించి మాట్లాడుకుంటున్నటువంటి విషయాన్ని మీరు గమనించాలి. కట్టినటువంటి 3 ఏళ్లలోనే మీరు అధికారంలో ఉండగా కట్టింది, మీరు అధికారం దిక్కుముందే పగుళ్ళు వచ్చి కుంగిపోయి ఏ రకమైనటువంటి వాతావరణం ఉందో, బోర్ వాటర్ కింద వేసిన పంటను కూడా కాళేశ్వరం అని మీరు ఏ రకంగా అయితే చెప్పుకున్నారో ప్రజలందరూ కూడా గమనించి మిమ్మల్ని ఏ రకంగా ఇంటికి పంపారో తెలియజేసుకుని మీరు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుని మీరు రాష్ట్రంగా విడిపోయిన అన్నదమ్ములుగా కలిసి ఉండాలనేది మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్పేటువంటి మాట, ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా పాటించేటువంటి మాట. మీకేమైనా ఉంటే అక్కడ రాజకీయాలు చేసుకోండి, అనవసరమైనటువంటి రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ జోలికి వస్తే గతంలో కూడా మీరు చేసినటువంటి కామెంట్స్కి ఈరోజు మీ పరిస్థితి ఏంటనేది తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎప్పటికే డిసైడ్ చేశారు. ఇలాంటి కామెంట్స్ అన్ని కూడా మానుకుని వీలైతే మీరు కూడా అన్నదమ్ములుగా విడిపోయామన్నప్పుడు మీరు అన్నదమ్ములకి సపోర్ట్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా మీ మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి కూడా